హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మున్నీ ఛానల్. ఈరోజు మనం క్రాఫ్ట్ నేర్చుకుంటున్నాం. అయితే మనతో పాటు అవెంజర్స్ వచ్చేసారు. ప్రెజెంట్ టీచర్. నెక్స్ట్ డోరేమాన్, పోకీమాన్. నెక్స్ట్ ఎవరబ్బా? స్పైడర్ మ్యాన్. ప్రెజెంట్ టీచర్. నెక్స్ట్ బ్యాట్మ్యాన్. ప్రెజెంట్ టీచర్. నెక్స్ట్ సూపర్ మ్యాన్. ప్రెజెంట్ టీచర్. ఓకే, ఆల్ ఆఫ్ యూ రెడీనా? అయితే మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఈరోజు మన సోనా వచ్చేసాడు. ఈరోజు ఆనందిస్తున్నాడు సోనా. పిల్లలైతే రెడీనా? మనం నేర్చుకుందామా? ముందు ఒక పేపర్ తీసుకోండి. తీసుకున్నారా? పేపర్ తీసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేశారా? నేను చెప్పిన విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా నెక్స్ట్ ఫోల్డ్ చేయండి. మీకు అర్థమవుతుందా? అందుకే మెల్లగా చూపిస్తున్నాను మీకు. ఓకేనా? టెన్షన్ పడకుండా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇంట్లో మమ్మీని సతాయించకుండా చక్కగా టీవీ ముందు కూర్చుని ఇలాంటి క్రాఫ్ట్ నేర్చుకుంటే మీ బ్రెయిన్ పెరుగుతుంది. రేపు మీరు క్లాస్లో తీసుకెళ్ళి చూపించండి మీరు ఎలా తయారు చేశారో. ఓకేనా? సరే, నెక్స్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి పేపర్ని. ట్రయాంగిల్ షేప్ వచ్చేసింది చూసారా? ట్రయాంగిల్ నేర్చేసుకున్నారు కదా, 2 ట్రయాంగిల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆ పేపర్ని ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమవుతుందమ్మా? మెల్లగా చేయండి, నో టెన్షన్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోల్డ్ ఈ విధంగా చిన్న స్మాల్ ట్రయాంగిల్ వచ్చింది చూసారా? ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా చిన్నగా ఈ విధంగా చూడండి. ఈ మిడిల్లో ఇట్లా పెట్టి స్క్వేర్ షేప్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా? మీకు రాకపోతే మెల్లగా చేయండి, వచ్చేస్తుంది అది. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా తిప్పేసి మళ్ళీ మధ్యలోకి ఈ ట్రయాంగిల్ని ఓపెన్ చేసి లోపల ఇట్లా ఫింగర్ పెట్టి మళ్ళీ స్క్వేర్ షేప్ వచ్చేటట్టు చేసుకోండి. అప్పుడు ఈ విధంగా మీకు 2 సైడ్స్ స్క్వేర్స్ రెడీ అయిపోతాయి. ఓకే, చేస్తున్నారా? అయితే నేను మీకు రకరకాల క్రాఫ్ట్ మెల్లగా చేసి చూపిస్తూ ఉంటాను. మీరు వీక్లీ వన్స్ వచ్చి టీవీ ముందు కూర్చుని ఈ మున్నీ ఛానల్ ముందు కూర్చుని అన్నీ నేర్చుకోండి. ఓకేనా? సరే, చూసారా? ఈ విధంగా చేసుకుందాం. ఓకే, మనకైతే ఇప్పుడు ఇది ఫోల్డ్ స్క్వేర్ షేప్లో రెడీ అయిపోయింది. 2 సైడ్స్ ఫోల్డ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫోల్డ్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఫోల్డింగే, 2 సైడ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వైపు తిప్పేసుకుని బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా? అర్థమైందమ్మా? చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్తూ గమనించండి ఎలా చేస్తాను. ఈ ఫోల్డింగ్స్ మధ్యకి ఈ విధంగా ప్రెస్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కొంచెం ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఫోల్డింగ్ ఓపెన్ చేసి ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసి ఈ విధంగా ట్రయాంగిల్ వచ్చేటట్టు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ట్రయాంగిల్ వచ్చేటట్టు చూసుకోండి. 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందమ్మా. చెప్తూ ఉంటారు చూసారా, ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అనమాట. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మీరు నేర్చుకున్న తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలన్నమాట మీకు వచ్చిందో రాలేదో. ఓకేనా? ఈ విధంగా ఫోల్డ్ చేసాం కదా, మళ్ళీ నెక్స్ట్ అటు సైడ్ కూడా ఈ విధంగా ఓపెన్ చేసుకుని చూడండి ఎలా చేస్తున్నానో. సేమ్ అదే పద్ధతిలో అటు సైడ్ ఎలా ఫోల్డ్ చేశారో ఈ విధంగా ఈ సైడ్ కూడా ఇదే విధంగా చేసుకోండి. రాలేదు అని ఫీల్ అవ్వద్దు, చిన్నగా నేర్చుకోండి, అన్నీ వచ్చేస్తాయి. నాకు కూడా ముందు వచ్చేది కాదమ్మా, నేను మీలానే కూర్చుని నేర్చుకున్నాను. ఓకేనా? నేను నేర్చుకుంది మీకు కూడా నేర్పించాలనుకున్నాను, అందుకనే మీకు నేర్పిస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానో చూడండి.
ఇటు సైడ్ ఈ విధంగా ఉంది కదా, మనం వింగ్స్ తయారు చేసుకోవాలి కదా. ముందుగా నెక్స్ట్ ఒక స్మాల్ ఫోల్డింగ్ లాగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పేసుకుని ఈ సైడ్ కూడా స్మాల్ ట్రయాంగిల్స్ చూసారా, 2 సైడ్స్ చిన్న ట్రయాంగిల్స్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి. నెక్స్ట్ సైడ్ చూసుకుని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసి, ఇప్పుడు మనం బీక్ పెట్టాలి కదా, పీకాక్కి బీక్ ఉంటుంది కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. బీక్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి వింగ్స్ రావాలి కదా, వింగ్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. టెయిల్ కావాలి, తోక కావాలి కదా. తోకని ఏ విధంగా చేస్తున్నానో చూడండి. జస్ట్ బ్యాక్ సైడ్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా తయారైపోయింది చూసారా. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వింగ్స్ ఓపెన్ చేసేద్దాం. ఈ విధంగా వింగ్స్ ఓపెన్ చేసి, ఇంకొక విషయం మర్చిపోయాం, ఏంటో చెప్పండి. ఈ బర్డా పీకాక ఏంటో కమెంట్ బాక్స్లో రాయండి. దీనికి మనం ఐ పెట్టలేదు చూసారా. ఒక పెన్ తీసుకుని ఐ పెట్టేసుకోండి, ఓకేనా. ఈ విధంగా మీరు చక్కగా నేర్చుకోండి. వీక్లీ వన్స్ ఒక్కొక్కటి నేర్చుకుని మమ్మీకి మటుకు సతాయించబాకండి. ఈ ఛానల్ పెట్టు మమ్మీ, మున్ని ఛానల్ నేను చూడాలి అని చెప్పి నేర్చుకుని మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైతే ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి, ఓకేనమ్మా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ @Munny6. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి వాళ్ళని కూడా ఇలాంటి మంచి మంచి బర్డ్స్ తయారు చేయటం, బాల్స్ అన్ని రకాలు నేర్పిస్తూ ఉంటాను. ఈజీగా నేర్చుకోండి, ఓకేనా పిల్లలు. అర్థమైందా? అర్థం అవ్వకపోతే నా కామెంట్ బాక్స్లో రాయండి, మీకు ఇంకా ఈజీగా నేర్పిస్తాను. ఓకే పిల్లలు, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా స్కూల్స్కి వెళ్ళండి. ఓకే, రెయినీ సీజన్లో తడవబాకండి, ఓకేనమ్మా. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.